బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాలనీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డులోని మదనన్న నగర్, కన్నాల బస్తీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించారు. అదేవిధంగా అనుమతులు లేని పలు వాహనాలను స్వాధీనపరుచుకొని వాహనాల వివరాలను సేకరించి సరైన పత్రాలు లేని వాహనాల యాజమానులను హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐలు దేవయ్య, అబ్జలుద్దీన్లు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్ల ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ రవికుమార్ ఆదేశాల మేరకే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలు ప్రజల ఆస్తుల ప్రాణరక్షణ కొరకే అన్నారు. బస్తీలలో ఎవరైనా కొత్తగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండటానికే ఈ తనిఖీలు ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు. ఈరోజు ఉత్తర్వు మేరకు ఈరోజు మన కన్నాల బస్తీలో క్యాష్ కార్డినెన్స్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సో ఈ కార్డినెన్స్ చర్చ్ ఆపరేషన్లో మేము సిఐలతో పాటు ఎస్ఎల్ఎము, అదేవిధంగా ఏఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్, ఉమెన్ ఏఎస్ఐలు, అదేవిధంగా హోంగార్డ్స్ మేమందరం కలిసి ఒక 60 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ పార్టీ మేమందరం కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ఒక 45 బైక్స్, ఒక 2 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది. దీని యొక్కటువంటి క్యాష్ ఆపరేషన్ యొక్కటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు యొక్క సమాచారం మనకు ఒక క్యాష్ ఆపరేషన్ ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో సీసీ కెమెరాలు అందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి. సీసీ కెమెరాల యొక్క ఉపయోగము చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు కెమెరాస్ ఉంటే మనము వాటిని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కెమెరాస్ అరేంజ్ చేసుకోవాలని ముఖ్యంగా మాకు వన్ టౌన్ పోలీస్ తరఫున మనకు ఏరియాకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మనలో కొంతమంది మాట్లాడారు, ఇక్కడ నుంచి 2 లైన్లకు లేవు, మిగిలిన వాటికి అన్నిటి కెమెరాస్ ఉన్నాయి, ఆ 2 లైన్లో కూడా కెమెరాస్ పెట్టుకుంటా అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఇంకా మన ఏరియాలో ఏమన్నా గాంజా గినక ఏమన్నా ఉన్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పినటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము సీక్రెట్గా దాన్ని ఉంచుతాము. కాబట్టి అట్లాంటి ఎవరైనా ఉన్నా, అట్లాంటి వ్యక్తులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయాలి. తెలియజేస్తే ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి యువతలో అట్లా చాలామంది ఇబ్బంది పడుతుంది. కాబట్టి సో అట్లా మీకేమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న కొత్త చట్టాలు అనేవి వచ్చినాయి. ఈ కొత్త చట్టాల ప్రకారము పనిష్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఏదైనా అయితే ఆ ఇచ్చినటువంటి పేరెంట్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మైనర్ పిల్లలు ర్యాష్ డ్రైవ్ చేయటము, వాళ్ళు తెలియని తనంతో ఎవరన్నా గుద్దటము, తర్వాత స్పీడ్ అవి కింద పడ్డము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఆ యొక్క బైక్స్ వాళ్ళకు ఇవ్వకుండా, అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళకు, అదేవిధంగా ప్రాపర్ లైసెన్సెస్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఇంకా కూడా హిట్ అండ్ రన్ అని కూడా కొత్త సెక్షన్ వచ్చింది. ఎవరైనా వాహనాన్ని గుద్దించి వాడు ఆపకుండా వెళ్ళిపోతే అది పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొత్త చట్టాల మీద కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఈ ఏరియాలో ఏమన్నా మీకు ఏమన్నా కొత్త సమాచారం తెలిసినా కూడా మాకు తెలియజేసి మాకు అందరు సమాచారం ఇస్తారని, అదేవిధంగా కెమెరాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ 2 లైన్లలో కూడా కెమెరాలు మీరు అరేంజ్ చేసుకుంటారని కోరుకుంటూ మొత్తం ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు కోఆపరేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ యొక్క కమిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మా యొక్క కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ ఐపీఎస్
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రామగుండం మరియు డీసీపీ శ్రీ భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క మంచిర్యాల ఆదేశాల మేరకు, ఇంకా ఏసీపీ రవికుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క క్యాచ్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చాలా వరకు మా ఎస్ఐ గారు చెప్పారు. మీకు ఇంకొకటి 100 డయల్ సౌకర్యం ఉన్నది. చాలామంది ఈ 100 డయల్ సౌకర్యం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే 100 నెంబర్కు ఫోన్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు 100 నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. వివిధ రకాలుగా మనకు ఓటీపీలు వస్తున్నాయి. వివిధ రకాలుగా మనకు సైబర్ అఫెండర్స్ అందరూ కూడా మన గురించి ఇంటర్నెట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరేం తప్పు చేస్తారు, ఎవరికి ఎట్లా ఎవరి అకౌంట్లో ఎంత ఈజీగా డబ్బులు తీసేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు, ఫోన్ నెంబర్ చెప్పొద్దు, మీ డీటెయిల్స్ చెప్పొద్దు. ఇంకా మనకి ఎక్కువ ఇంటర్నెట్ కాలం కాబట్టి అందరు ఫోన్లు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సైబర్ వల్ల పడకండి. ఒకవేళ పడినట్లయితే ఇమీడియట్లీ మీరు ఆ యొక్క 1900 నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి. ఇంకా మహిళల గురించి షీటింగ్స్ వర్క్ చేస్తుంది. మహిళల ప్రాబ్లమ్స్ ఉంటే షీటింగ్స్ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ యొక్క మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే షీటింగ్స్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా పోలీసులంతా కూడా మీ గురించే పనిచేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఇదేం మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. మీతో పాటు మేము అందరం ఉన్నాం. మీకు అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తామనేటువంటి ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.